హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్రహ్మరా సన్సిరీ ప్రైవేట్ లిమిటెడ్. మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి శ్రీ బ్రహ్మరా వారి ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ నేమ్ అనేది శ్రీనివాసం అండి. లొకేషన్ వచ్చేటప్పటికి గుంటూరు జిల్లా అయినటువంటి చిన్నపలకలూరులో గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్లో మనం ఈ ప్రాజెక్ట్ అనేది ఇవ్వటం జరిగిందండి. టోటల్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి 10 ఎకర్స్లో మనం ఏపీసీఆర్డీ అప్రూవల్ లేఅవుట్ని డెవలప్ చేయడం జరుగుతుందండి. మన ప్రాజెక్ట్ అనేది గుంటూరులో ఉన్న గుజ్జలగుండ్ల సర్కిల్ నుంచి పేరిచెర్ల వెళ్ళే 80 ఫీట్ రోడ్ అయినటువంటి చిన్నపలకలూరులో ఈ ప్రాజెక్ట్ అనేది ఇవ్వటం జరిగిందండి. ఈ ప్రాజెక్టు గుజ్జలగుండ్ల సర్కిల్ నుండి గుజ్జలగుండ్ల, పెద్దపలకలూరు, చిన్నపలకలూరు గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి చిన్నపలకలూరులో 10 ఎకరాల్లో మనం ఏపీసీఆర్డీ అప్రూవల్ లేఅవుట్ని డెవలప్ చేయడం జరుగుతుందండి. గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి గుజ్జలగుండం సెంటర్ అండి, గుజ్జలగుండం సర్కిల్ అండి. ఇది మీరు చూస్తున్నది మొత్తం గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి గుజ్జలగుండ్ల సర్కిల్ అండి. సర్కిల్ దగ్గర ఉన్నటువంటి డీమార్ట్ ట్రెండ్స్ అండి. ఇది సర్కిల్ అండి, గుజ్జలగుండ్ల సర్కిల్ అండి. గుజ్జలగుండ్ల సర్కిల్ నుంచి మనకి పెద్దపలకలూరు, చిన్నపలకలూరు, గుజ్జలగుండ్ల సర్కిల్ నుంచి గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి పెద్దపలకలూరు, చిన్నపలకలూరు. చిన్నపలకలూరు దగ్గరే మనం 10 ఎకరాలలో ఏపీసీఆర్డీ అప్రూవల్ లేఅవుట్ని మనం డెవలప్ చేయడం జరిగిందండి. ఏపీసీఆర్డీ అప్రూవల్ లేఅవుట్ని మనం డెవలప్ చేయడం జరుగుతుందండి. టోటల్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి 10 ఎకర్స్లో మనం ఏపీసీఆర్డీఏ అప్రూవల్ లేఅవుట్ని మనం డెవలప్ చేయడం జరుగుతుందండి. మీరు చూస్తున్న రోడ్డు మొత్తం 80 ఫీట్ రోడ్ అండి. పెద్దపలకలూరు, చిన్నపలకలూరు రోడ్ అండి. ఇది 80 ఫీట్ రోడ్ అండి. కాలేజ్ అండి, ఇది మీరు చూస్తున్నది కాలేజ్ అండి. గుంటూరు నుంచి పేరిచెర్ల వెళ్ళే జంక్షన్ అండి. ఈ జంక్షన్ పాయింట్ దగ్గరే మనకి దాసుపాలెం విలేజ్ ఉంటుందండి. 1 కిలోమీటర్ దూరంలో చిన్నపలకలూరుకి దాసుపాలెం విలేజ్కి మధ్యలో మన ప్రాజెక్ట్ అనేది ఉంటుందండి. ఇటు నుంచి మనం దాసుపాలెం విలేజ్ వెళ్ళొచ్చండి. మన ప్రాజెక్ట్ అనేది 1/2 కిలోమీటర్ దూరంలో మన ప్రాజెక్ట్ అనేది ఉంటుందండి. టోటల్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి 10 ఎకర్స్ అండి. ఎగ్జాక్ట్ ఈ లొకేషన్ అనేది మంది 10 ఎకరాల్లో ఏపీసీఆర్డీ అప్రూవల్ లేఅవుట్ మనం డెవలప్ చేయడం జరుగుతుందండి. మీరు చూస్తున్న మొత్తం లొకేషన్ అనేది చిన్నపలకలూరు, దాసుపాలెం విలేజ్ మధ్యలో ఉంటుందండి. టోటల్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి 10 ఎకర్స్లో మనం డెవలప్ చేయడం జరుగుతుందండి. ఈ ప్రాజెక్ట్ అనేది రెసిడెన్షియల్ ఏరియా అయినటువంటి దాసుపాలెం విలేజ్ ఆనుకునే ఈ ప్రాజెక్ట్ అనేది ఇవ్వటం జరిగిందండి. మన ప్రాజెక్ట్ అనేది రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అండి. టోటల్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి 10 ఎకరాలలో మనం డెవలప్ చేయడం జరుగుతుందండి. మన ప్రాజెక్ట్ అనేది రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కాబట్టి డైరెక్ట్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి. మన ప్రాజెక్ట్కి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 అనేది నియర్ బై వస్తుందండి. మన ప్రాజెక్ట్కి నియర్ బై ఉన్నటువంటి లొకేషన్స్ చూసుకున్నట్లయితే 50 మినిట్స్ డ్రైవ్ టు గుంటూరు రైల్వే స్టేషన్, 5 మినిట్స్ డ్రైవ్ టు గుంటూరు క్లబ్, 5 మినిట్స్ డ్రైవ్ టు పేరిచెర్ల, 4 మినిట్స్ డ్రైవ్ టు జేఎల్ఈ సినిమాస్, 4 మినిట్స్ డ్రైవ్ టు విజ్ఞాన్ కాలేజ్, 3 మినిట్స్ డ్రైవ్ టు పెద్దపలకలూరు, 3 మినిట్స్ డ్రైవ్ టు మాస్టర్ మైండ్. ఈ విధంగా మన ప్రాజెక్ట్కి నియర్ బై ఉన్నటువంటి లొకేషన్స్ అండి. మన ప్రాజెక్ట్ అనేది రెసిడెన్షియల్ ఏరియా బేస్డ్ ప్రాజెక్ట్ అండి. డైరెక్ట్గా హౌస్ కట్టుకోవడానికి చాలా చక్కగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి.
శ్రీ భ్రమర డెవలప్మెంట్లు చూసుకున్నట్లయితే ఏపీలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి శ్రీ భ్రమర టౌన్షిప్ అండి. మన ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ చూసుకున్నట్లయితే మన ప్రాజెక్ట్ అనేది ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్స్ అండి. అదేవిధంగా మన ప్రాజెక్ట్కి ఎంట్రన్స్లో గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. అదేవిధంగా 40 feet సీసీ రోడ్స్ అనేవి ఇవ్వటం జరుగుతుందండి. అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి డిజైనర్ పార్క్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అనేది ఇవ్వటం జరుగుతుందండి. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ అనేవి ఇవ్వటం జరుగుతుందండి. అదేవిధంగా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. అదేవిధంగా ప్రతి ప్లాట్కి కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్ అనేది ఉంటుందండి. అదేవిధంగా ప్రతి ప్లాట్కి కూడా నేమ్ బోర్డ్స్ అనేవి ఉంటాయండి. నేమ్ బోర్డ్స్లో మనం కస్టమర్ నేము, ఎల్పీ నెంబరు, ప్లాట్ నెంబరు, ఈ విధంగా ప్రతి నేమ్ బోర్డ్స్ మీద కస్టమర్ నేము, ఎల్పీ నెంబరు, ప్లాట్ నెంబర్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. మన ప్రాజెక్ట్కి ముఖ్యంగా చూసుకున్నట్లయితే క్లబ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. మన ప్రాజెక్ట్ అనేది 100% క్లియర్ టైటిల్తో ఇవ్వటం జరిగిందండి. 100% వాస్తుతో మన ప్రాజెక్ట్ అనేది ఇవ్వటం జరిగిందండి. ఇంకా పూర్తి వివరాల కొరకు స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ. Like it, share it, comment it. Support my channel with pressing the subscribe button. When you subscribe the button, you get a bell symbol. Press that one also. Please support my channel. Thank you.